चल 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 गाड़ी स्टार्ट कर चल चप्पल छूट गया हम फर्स्ट गाड़ी चला రే పెద్ద సమస్య వచ్చి పడిందే. రికార్డు ఉందా మరి ఎందుకురా నీకు? అక్కడ స్పేస్ లేదు, స్పేస్ ఆయన క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు, ఆయన వాడుకున్నాడు. రండి రండిరా 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 వాళ్ళ గుండెల్లో ఉండేది నెత్తురు కాదురా పోవు జిమ్ము. గైస్ నేను బస్సులో ఉన్నా. ఎస్, రిటర్న్ అయిపోతున్నాను అన్నమాట. వచ్చిన పని అయితే కాలేదు. నేను క్లీనే చెప్తా. ఇంటికి పోయినాక నేను కరెక్ట్గా మళ్ళీ డాబాకి ఎక్కి సాయంత్రం పూట క్లీనే చెప్తా అసలు ఏం జరిగిందో. వెయిట్ అండ్ సీ. ఇప్పుడైతే ఇంటికి రిటర్న్ అయిపోతున్నా. ఎక్కడున్నాను మాత్రం అడగకండి ప్లీజ్. బస్సులో ఉన్నాను చెప్తాను నేనైతే. ఎస్, ఇంటికి పోయినాక క్లీనే చెప్తా అసలు ఏం జరుగుతుంది. మీకు సడన్గా అసలు ఏమవుతుందో మీకే తెలియట్లేదు కాబట్టి నేను చెప్తా. ఎస్ అసలు ఏం జరుగుతుందో ఇప్పుడు నేను క్లియర్గా చెప్తా, విను. సో ఎస్, నిన్న రాత్రి కేక్ కట్ చేయించినామా, అయిపోయిందా? వచ్చిన 9:30కి 9:40కి అట్లా వచ్చిన, అయిపోయింది. ఇంట్లో ఏం తినలే, డైరెక్ట్ పండుకున్నా. పొద్దుగా లేవంగానే అంటే సైట్ కరెక్టే, పొద్దుగా లేవంగానే మమ్మీ ఏమన్నదంటే, అరే మనం నీకు బట్టలు కొనడానికి పోతున్నాం, ప్లస్ ఇంట్లో సామాన్ తెద్దానికి పోతున్నాం అని చెప్పింది. ఫస్ట్ మేము పోయినాం, ఒక ప్లేస్కి పోయినాక నేను ఒక ఆటో తీసుకొని ఫస్ట్ అన్లిమిటెడ్ షోరూమ్కి పోయినాం. అంటే అన్లిమిటెడ్ అంటే బట్టల షోరూమ్. అది అంటే షోరూమ్ కాదు ఫ్రెండ్స్, అది షాప్ అనుకోరు ఇక, ఓకేనా. అక్కడ అన్లిమిటెడ్ చాలామంది తెలుసు ఆల్రెడీ అన్లిమిటెడ్కి పోయినా. దరిద్రం ఏంటంటే అప్పటికి షాప్ ఓపెన్ కాలేదు. నేను పోయినప్పటికీ 9:30 అట్లా అయింది, కానీ షాప్ 11:30 to 10:30 మధ్యలో ఓపెన్ అవుతుందంట. ఏం చేసి అర్థం కాదు నాకు. అప్పటికి పిచ్చిలేసింది. ఇక పిచ్చిలేసి నేను మళ్ళీ బస్ స్టాండ్కి వచ్చిన. మమ్మీ అది చిన్న పని ఉంటే చూసుకుందానికి అక్కడ వెళ్ళింది. నేను బస్ స్టాండ్లోనే ఒక ½ అవర్ 1 hour వెయిట్ చేసిన. తర్వాత మమ్మ వచ్చింది. మమ్మ వచ్చినాక అరే ఈ అమ్మ ఏమొద్దులే కానీ చక్కగా డీమార్ట్ పోదాం పా అన్నది. ఇక డీమార్ట్కి పోయి ఆడ సామాన్ తీసుకున్నాం. సామాన్తో ప్లస్ డీమార్ట్లోనే ఒక టీషర్ట్ తీసుకున్నా. టీషర్ట్ ఎట్లాగో చూపించలేను ఎందుకంటే వీడియో తీయలేదు కాబట్టి. సో అట్లా సో ఇవాళ నేను మళ్ళీ ఇది చేయొద్దు అనుకున్నా. యాక్చువల్లీ ఈ అమ్మాయి ఈ డే స్కిప్ చేద్దాం అనుకున్నా, బట్ నెవర్ గివ్ అప్ అంటిల్ యు డే. సో ఎందుకు తీయాల్సి వస్తుందంటే చెప్తా. ఇప్పుడు వెదర్ చూడరా రే, అరే రోజుకో వెదర్ ఇస్తుందిరా. రోజు ఈడ గోల్డ్ ఉంది, ఈడ బ్లూ ఉంది, ఈడ క్లీన్ ఉంది. నేను మెయిన్ కెమెరాతో చూపిస్తా చూడు. కింద కాళ్ళు కాలుతున్నాయి, మస్తు కాలుతున్నాయి చెస్ట్. ఇగో ఇవాళ అడ్జస్ట్ కావాల్సిందే ఇక వ్లాగ్. ఇది నా ఇట్లా డిస్టర్బెన్స్ అవుతుంది వ్లాగ్ తీసేటప్పుడు. సో ఎస్, ఈ వ్లాగ్ నా ఛానల్లో చాలా చిన్న వ్లాగ్ అనుకుంటున్నా. మేబీ ఇది ఒక 5 minutes కూడా వస్తుందో రాదో, ఒక చిన్న డౌట్ ఉంది వ్లాగ్. బట్ ఓకే, ఇవాళకి అడ్జస్ట్ కావాల్సిందే మనం. ప్రతిరోజు మనది కాదు ఫ్రెండ్స్. దీనివల్ల మీకు ఒక లెసన్ వచ్చింది. క్వైట్లా మిక్స్ చేసేసుకో దీన్నిగా. సో మీకు కూడా తెలిసిపోయినా ప్రతిరోజు మన రోజు కాదు. ప్రతిరోజు నేను 10 నిమిషాల వీడియో పెట్టినాని ఈరోజు కూడా 10 నిమిషాల వీడియో పెడతాను లేదు. మేబీ 9 minutes రావచ్చు, 5 minutesకి రావచ్చు. లక్ డిపెండ్స్. నో లక్లో మనకి ఎంసెట్ సీట్ వచ్చిందంటవా పెట్టుకో. ఏం కాదు మనకు ఏదైతుంది కానీ. ఎస్, అట్లా అయిపోయింది అన్నమాట. సో క్వైట్ దీంట్లో కలిపేసుకో. క్రింజియస్ జోగా
క్రింజియెస్ట్ జోకు అంటే ఇప్పుడు అంత పైన కాలుతుంది కింద కాలుతుంది. ఇప్పుడు జోక్ అంటే ఏడికించి వస్తుంది చెప్పు. సో ఎస్, నీకు ఒకటి చూపిస్తాను, ఒక్క నిమిషం. చూడండి రా రే 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 పిట్టరా పిట్ట. యాక్చువల్గా నేను బట్టలు కొందామని పోయినా, బట్టలు కొనలేకపోయాను. ఎందుకంటే మన ఇంత పెద్ద శరీరమా, చిన్న శరీరమా మనది. ఆల్రెడీ నిన్న వ్లాగ్లో చూసిర్రు మీరు ఎంత పెద్ద శరీరము. సో అంత పెద్ద శరీరానికి బట్టలు దొరకలే. మరి డిమార్ట్కి పోయినా డిమార్ట్ దొరకలే, అన్లిమిటెడ్కి పోయినా అన్లిమిటెడ్లో దొరకలే. ఇక ట్రెండ్స్కి పోదాం అనుకున్నా. ట్రెండ్స్లో పోతే ఇప్పుడు ఇది అన్లిమిటెడ్ ఈడుంది, ట్రెండ్స్ ఏమో ఈ కొసకుంది. ఈ కొస నుంచి ఈ కొస పోయే లోపే చినిగిపోతుంది. ఇప్పుడు ఇల్లా కూడా లేకపోతే వేస్ట్ ఆఫ్ టైం అండ్ వేస్ట్ ఆఫ్ మనీ. ఇది అన్లిమిటెడ్ అయితే ఇది డిమార్ట్ పక్కన అట్లా కలిసి వచ్చేసింది. కానీ ఇది ఈడుంది, ఎట్లా పోతాం ఫ్రెండ్స్. సరేలే ఇక ఏముందిలే, అందరి దోళ్ళు అయితే ఇలా దోళ్ళు. బట్ ఓకే, అందరు మన వాళ్ళే. ఇక నేను ఇప్పుడే ఫ్రెష్ అప్ అయి పైకి వస్తున్నా, చక్కగా వ్లాగ్ తీద్దామని. వ్లాగ్ తీయలే కదా, అందుకే వస్తున్నా నేను. రైట్, బట్టలు ఎందుకేందిరా బట్టలు ఎందుకేందిరా బట్టలు దేనికి ఫ్రెండ్స్, వేసుకుందానికి. బట్ నేను తీసుకునేది బీటెక్. ఓ మై గాడ్, ఎస్, బీటెక్ కోసం బీటెక్ పోతున్నాం కదా, ఎట్లాగో మంచి బట్టలు తీసుకుందామని. ఇప్పుడే అంత అవసరం లేదులే, బట్ చాలా టైం ఉంది. కానీ అట్లా చూసేసి వద్దామని చూసిన. హైదరాబాద్ పోవాలి. హైదరాబాద్ ఎందుకంటే నా సైజులోకి ఆనే దొరుకుతాయి. మరి ఈ షర్టు XXL, ఇది చూడ్డానికి చిన్నగా ఉంది. ఆ వీడియోలో నిన్న వ్లాగ్లో మీరు చూసుకోవచ్చు. ఇంత XXL షర్ట్ ఇది XXL, ఇది చిన్నగా చూడగా అంత. ఒరే నాష్, అరే మీకు అర్థమవుతలేరా? నా శరీరం మీకు అర్థమవుతలే అనుకుంటా. ఇంకా చూడు, XXL షర్ట్ ఇది, మీకు అర్థమవుతలే. రుద్రసా వస్తున్నా. ఎస్, మీకు ఇంకా అర్థమవుతలే. నేను నా బరువు అంటే నా వెయిట్ ఎంతో చెప్తే మీరు షాక్ అయిపోతారు. సరే గెస్ కొట్టండి మీరైతే, ఓకేనా? గెస్ కొట్టండి. ఎవడైతే కరెక్ట్ గెస్ చేస్తాడు. నేను ఏంది, అరే మీరు ఆడక గెస్ చేయండి, ఈడక కరెక్ట్ గెస్ చేస్తే కామెంట్ పిన్ చేస్తారా? కామెంట్ పిన్ చేసి వానికి క్రింజెస్ జోకు కామెంట్లో చెప్పేస్తా. కరెక్ట్ గెస్ చేయాలి నా వెయిట్ నాకు ఇప్పుడు కరెక్ట్ తెలుసు. కరెక్ట్ గెస్ చేసినోనికి వాని కామెంట్ పిన్ చేస్తా, ప్లస్ వానికి ఒక క్రింజెస్ జోక్ చెప్తా కామెంట్లోనే. సో ఎస్, వ్లాగ్ ఇక్కడికి ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. లెట్స్ గో. నైట్ అయిందిరా రే, టైము 7:35. సో ఇందాక ఇలా బాయ్ చెప్పినా కదా, అది ఫేక్ అనమాట. ఇప్పుడు రియల్గా చెప్తున్నా. తిని పండుకుంటా. డీమార్ట్ నుంచి సోంపాపిడి తెచ్చిర్రు. సోంపాపిడి పైన ఫస్ట్ లేయర్ ఉంటుంది, మొత్తం 3 లేయర్స్ ఉంటుంది అనమాట సోంపాపిడి. ఇది పైన లేయర్, ఇది కింద లేయర్, ఈ లేయర్. ఈ పై లేయర్ మొత్తం సంపూర్ణ జీవన సమాధి చేసేసిన దాన్ని కడుపులో. మస్తు స్వీట్ ఉంది, తినేసిన. సో వచ్చే వ్లాగ్లో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.